రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా చెల్లించనుంది. దీనిపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోనున్నారు. రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపు సహా వివిధ కీలక అంశాలపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు జనవరి 3న జరిగే కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా పలు పురపాలక సంఘాల్లో గ్రామాల విలీనంతో సహా అన్ని శాఖల్లో ఉన్న పెండింగ్ అంశాలను మంత్రివర్గం ముందుకు తేవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్లుగా తెలుస్తోంది. రైతు భరోసా మార్గదర్శకాలపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం పంట సాగు చేసిన రైతులందరికీ ఇవ్వాలని నిర్ణయించింది. అంటే పంటలు సాగు చేసిన రైతులకు భరోసా వెళ్తోంది. పంట సాగయ్యాక అధికారులు నిర్దేశించిన దాన్ని బట్టి భరోసా చెల్లించనున్నారు. హార్టికల్చర్ రైతులకు మిర్చి, పత్తి తదితరాలను వేస్తే వారికి ఒకేసారి చెల్లించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఏడాదిలో 8 నెలల నుంచి ఏడాది కాలం పాటు ఒకే పంట సాగు చేసే వారికి 2 సార్లు ఈ భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిన కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి భూముల్లో పంటలు సాగు చేస్తున్న వారికి రైతు భరోసా అమలుపైన ఉపసంఘం చర్చించినట్లుగా తెలిసింది. ఆదాయ పన్ను చెల్లించే వారిని మినహాయిస్తే 350 కోట్ల వరకు భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వం ఎకరాకు ఒక సీజన్లో 5,000 చొప్పున రైతు బంధు ఇవ్వగా తాము 7,500 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఎకరాకు 6,000 ఇచ్చి క్రమంగా దాన్ని 7,500కు పెంచేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా 80 లక్షల ఎకరాలకు రైతు భరోసా చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ 6,000 చొప్పున చెల్లించినా కూడా ప్రభుత్వానికి 4,800 కోట్ల వరకు అవసరం ఉంటుంది. అయితే మంత్రివర్గ సమావేశం తర్వాతనే దీనిపై స్పష్టత రానుంది. మరోవైపు వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 ఇవ్వాల్సిన కార్యక్రమాన్ని ఈ నెల 28న ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ మరణంతో వాయిదా పడింది. సో దీనిపైన కేబినెట్లో చర్చించి అమలు తేదీని ప్రకటించనున్నారు.